సింపుల్. మన ఇంటి చుట్టూ కుప్పింటాకు అంటారు. కుప్పింటాకు అంటే ఇంటి చుట్టూ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దాన్ని మూర్ఖండ అంటారు, దాన్ని విశ్వరూపి అంటారు. ఇది కుప్పింటాకు అంటారు దీన్ని. ఇది ఎక్కడైనా దొరుకుతుంది మనకి. దీన్ని సంస్కృతిలో విశ్వరూపిని అంటారు. విశ్వరూపి అంటే అన్ని రకాల జబ్బులు నయం చేసే గుణం దీంట్లో ఉంది. మొట్టమొదటి చర్మ వ్యాధుల మీద తామర కానీ గజ్జి కానీ ఏదైనా కానీ ఈ ఆకు కొద్దిగా నూరి దాంట్లో కొద్దిగా సున్నం కలపాల. ఈ చర్మాన్ని రాసుకుంటే 3 రోజుల్లో మాయమైపోతుంది, మలరాదు. అంత పని చేస్తుంది ఇది. కొంచెం సున్నం కలిపి రాసుకోవాలి. అలాగా మూర్ఛ రోగం ఉంటుంది కొంతమందికి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా మూర్ఛ రోగాలు ఉంటాయి. హాస్పిటల్ పోతే వాళ్ళు ఏం చేయలేరు. ఇదే ఆకు 2 మిరియాలు 3 ఎల్లిపాయలు ఈ ఆకు ఎంత మెత్తగా దంచి బట్టలో పెట్టి ముక్కులో పిండాలి 2-3 చుక్కలు 3 రోజులు. మూర్ఛ రోగం మాయం, ఇక రాదు మళ్ళీ. తర్వాత గురక పెడుతుంటారు కొంతమంది పక్క వాళ్ళు నిద్ర పట్టకుండా. ఆ గురకకు వచ్చినప్పుడు సాయంత్రం పూట రాత్రి పూట ఇదే ఆకు ఆ మిరియాలు ఎల్లిపాయలు నూరి 3 చుక్కలు ముక్కుల్లో పిండాలి 2 ముక్కల్లో. ఆ గురక తగ్గిపోతుంది. తర్వాత చాలామంది చెవుడు వస్తుంటుంది, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. ఈ చెవుడు వచ్చిన వాళ్ళు ఇదే ఆకు మిరియాలు ఎల్లిపాయలు కలిపి దంచి నువ్వుల నూనెలో బాగా మరగబెట్టాలి. మరగబెట్టిన తర్వాత దించి చల్లారిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి ఒక సీసాలో పెట్టుకోవాలి. ఆ సీసాలో పెట్టుకొని అప్పుడప్పుడు మనకి అవసరం ఉన్నప్పుడు రోజు పొద్దున పూట ఒకసారి దూది దండ తడిపి దూదితో చెవులు ఆ చెవులో ఈ చెవులు వేసుకోవాలి. ఈ చెవులు పోతుంది. ఇన్ని రకాల మేలు చేస్తుంది ఆ మూలిక. ఎవరికి తెలియదు, తెలుసుకోరు. కాబట్టి చెప్తున్నా, ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇది దీని గురించి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇటువంటివన్నీ నాటు వైద్యం అనే పుస్తకంలో ఇటువంటి చిట్కాలని చాలా రాశాం. అలాగా ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. రెండోది, చాలా మంది ఇప్పుడు తినే ఆహారం వలన ఇలాంటి వాళ్ళు చేసిన పని బాటలు ఆ వృత్తి ఉద్యోగాలు ఇలాంటి వాటిల్లో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా మందికి సరైనటువంటి అదే గ్యాస్ ట్రబుల్ అనేది, తర్వాత మోషన్ సరిగా లేకుండా ఇవన్నీ మలబద్ధకం అంటారు. ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ సామాన్యమైన జనాలుగా అయిపోయింది. వాళ్ళకి ఏమి లేదు, రోజు పొద్దున సొంటి ఇంత కొమ్ము సొంటి మెత్తగా దంచాలా, ఇంత బెల్లం దాంట్లో వేసి దంచాలా, 2 కలిపి తినేయాలి. 10 రోజులు అట్లా తింటే గ్యాస్ ట్రబుల్ ఉండదు, ఫ్రీ మోషన్ అవుతుంది, ఆకలి పుడుతుంది, తర్వాత యాక్టివ్నెస్ వస్తుంది మనిషికి. అంత మేలు చేస్తుంది. సొంటి బెల్లం, దానివల్ల మీకు ప్రమాదం లేదు కదా. కాబట్టి ఇంట్లో అందరూ వాడుకోవచ్చు అట్లా. తర్వాత అలాగనే ఇంకా ఈ మధ్యన కరోనా వచ్చింది. అప్పుడు మేము ఒకటే మందు ఇచ్చాం అందరికి, జీవనధార అని, వాము తర్వాత కర్పూరం. ఈ 3 కలిపి ఒక గిన్నెలో వేస్తే ఆటోమేటిక్ అది లిక్విడ్ అయిపోతుంది. దాంట్లో ఏం కలిపేది లేదు. 3 కలిపి ఒక గిన్నెలో వేయాలి, లిక్విడ్ అయిపోతుంది. దాన్ని ఒక సీసా గ్లాసు ఉన్న సీసా, ఆ సీసాలో భద్రపరచుకోవాలి. తర్వాత రోజు ఒకసారి పెద్దవాళ్ళకైతే 4-5 చుక్కలు సుమారు కొద్దిగా వేడిగా నీళ్ళలో కలిపి తాగించాలి. చిన్నపిల్లలకైతే 2-3 చుక్కలు వేయాలి. అట్లా చేస్తే అప్పుడు కరోనా ఎంత చాలా మందికి ఇచ్చినాం, చాలా మందికి చెప్పినాం, చేసుకున్నారు, చాలా మంది బాగుపడ్డారు. మనం ఎప్పుడైనా కూడా చిన్న జ్వరం వచ్చింది, కడుపు నొచ్చింది, తలనొచ్చింది, ఇటువంటి వాటికి అన్నిటికీ అది వాడచ్చు. 4-5 చుక్కలు నీళ్ళలో కలిపి తాగితే అయిపోయి ఫ్రీ అయిపోతారు. కాబట్టి దీనికంటే మళ్ళీ హాస్పిటల్ పరిగెత్తే అవసరం ఉండదు. ఇటువంటివన్నీ నాటు వైద్యం అనే పుస్తకం నేను రాశాను. 660 పేజీలు ఉంటుంది పుస్తకం. దాంట్లో మీరు ఇవన్నీ కూడా మీరు చదువుకొని మీరు అట్లా ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉండదు. అలాగే ఇక అనేక విధమైన మనకు ఇప్పుడు సర్ది వస్తుంది, తలకాయ భారం అవుతుంది, తల భారం అవుతుంది, తల తిప్పుడు అవుతుంది. తర్వాత మనిషికి ఏదో అనుకోకుండా ఇక్కడ ఈ మెడ దగ్గర నరాలు గుంజుతాయి. ఈ నరాలు ఇదంతా తలకాయ సంబంధించినటువంటి ప్రాబ్లం. అది దీనికి నవసారం అని దొరుకుతుంది. పచ్చి నవసారం, కొద్దిగా నవసారం పొడి చేసి సున్నం కలిపి వాసన చూస్తే నసాలానికి ఎక్కుతుంది ఘాటు. ఈ మెదడు మొత్తం ఫ్రీ అయిపోతుంది, లోపల క్లీన్ చేస్తుంది. అలాగే డాక్టర్లు ఏమంటారు, ఏది చిన్న విషయం వచ్చినా నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది, తలకాయ పగల కొట్టాలా, 5 లక్షల బిల్లు కట్టండి అంటారు. అది అవసరం లేదు. ఇది వారం రోజు అప్పుడు రోజు ఒకసారి వాసన చూస్తే మెదడంతా క్లీన్ అయిపోతుంది. ఏముండదు అక్కడ. వెంట్రుక మందం నరాలు ఉంటాయి లోపల, అన్ని క్లియర్ అవుతాయి. కాబట్టి ఇటువంటివన్నీ ఈజీగా సులభంగా మీరు ఇంట్లో చేసుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల ఆయుర్వేదాన్ని ఫాలో కావాలి. ఆయుర్వేదం నమ్మాలి, తెలుసుకోవాలి. ఎక్కడ తెలిసి ఉన్న అడుగు మధ్యలో ఉన్న డాక్టర్ల దగ్గర పోయి కలవాలి, ఆయుర్వేద డాక్టర్లని కలవాలి.
మీరు ఇటువంటివన్నీ సింపుల్గా పోతాయి. ఇటువంటి కాకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు వీళ్ళ వల్లనే వస్తాయి. అలోపతి డాక్టర్ల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు లేనిపోని చెప్పి భయపడతారు. నీకు అది ఉంది, ఇది ఉంది, దీనివల్ల నీకు ప్రాణం పోతుంది, ప్రాణగండం ఉంది, ఇట్లా భయపడతారు. రెండోది ఆయుర్వేదం తినకండి, ఆయుర్వేదం తింటే కాళ్ళు చేతులు పడిపోతాయని కూడా చెప్తారు వాళ్ళు. అబద్ధాలు. ఆయుర్వేదం వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. ఆయుర్వేదం వల్ల ప్రమాదం ఏమీ లేదు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా మనం వాడుకోవచ్చు. ఆ రకంగా ఈ మూలిక విధానం. అతిబలానికి చెట్టు ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. చెట్టు కూడా పచ్చ పూలు పూస్తుంది. అతిబల, దాంట్లో బల, అతిబల, మహాబల అని 3 రకాలు ఉన్నాయి. మహాబలానికి చెట్టు మనకి ఇక్కడ దొరకదు, అది అడవుల్లో దొరుకుతుంది. బల, అతిబల ఇక్కడ దొరుకుతుంది, మన ఇళ్ళ చుట్టూ ఉంటాయి. పచ్చ పూలు పూస్తుంది, పెద్ద ఇంత చెట్టు ఉంటుంది. దాన్ని ఎలాంటి గడ్డలు, బళ్ళలు కడుపులో ఏమన్నా ఉన్నాయి, బయట ఏమన్నా గడ్డలు రాని. పూర్వం అనేవాళ్ళు రాచకొరుపు అనేవాళ్ళు. రాచకొరుపు అంటే దాన్ని క్యాన్సర్ అంటారు ఇప్పుడు మనం. ఇటువంటి గడ్డలన్నీ కూడా ఇది మెత్తగా దంచి 2-3 చెంచాలు నెయ్యి వేసి పెంక మీద ఎచ్చ చేయాలి. వేడి చేసి ఆ వేడి చేసి గడ్డల మీద కడితే 3 రోజుల్లో పోతుంది. ఇప్పుడు చాలామంది షుగర్ ఉన్న వాళ్ళకు కాళ్ళల్లో పుండు పుడుతుంది. పుండు పుడితే ఈ డాక్టర్లు ఏం చేస్తారు, కాళ్ళు తీసేస్తామంటున్నారు. తీసేశారు చాలామందికి తెలియక. మేము చెప్తున్నా తీసే అవసరం లేదు. ఆ కాలిగా ఉండేదానికి ఈ అత్యపల ఆకు ఇది వేడి చేసి కట్టండి, 3 రోజుల్లో మానిపోతుంది. షుగర్ ఉన్నా కూడా అంత పని చేస్తుంది అది. కాబట్టి ఎలాంటి గడ్డలు, కురుపులు, క్యాన్సర్ అన్నిటికీ పని చేస్తుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. రెండోది ఇంకొకటి, అది కొమ్మలు. ఇంతప్పుడు కొమ్మలు కొట్టి కట్ట కట్టాలి, రాగి తీగ చుట్టాలి బాగా, ఇంత కట్ట. పాలు వేడి చేసి, పాలు వేడి అవుతుంటే ఈ కట్టతో దాన్ని పెట్టి కలపాలి. ఈ కట్టతో కలుపుతుంటే ఆ పాలు గట్టిగా పౌడర్ అయిపోతుంది. దాంట్లో చక్కెర కలుపుకొని తింటే మహాబలం భీముల్లాగా తయారవుతారు. పిల్లలకి పెట్టచ్చు, పెద్దలు తినచ్చు, అందరూ తినచ్చు. దాన్ని మించిన టానిక్ లేదు. అక్కడ చేసుకోవచ్చు కదా, ఇంట్లో చేసుకునే పని అది. ఇప్పుడు టానిక్లు అవి ఇవి కెమికల్, అన్ని కెమికలే కదా టానిక్ అలోపతి వాళ్ళు అమ్మేది. కాబట్టి ఇది చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు, ఊహించము అటువంటి ఫలితాలు ఉంటాయి దానివల్ల. కాబట్టి అది ఇంత మేలు చేస్తే మనకి మన చుట్టూ ఉన్న ఔషధి మూలికలు చాలా ఉన్నాయి. ఇంకోటి కాళ్ళు వాపులు వస్తాయి. ఆ వాపులు వస్తే వావింటాకని ఉంటుంది, ఇంత చెట్టు ఇంతే ఉంటుంది. ఆ చెట్టు దంచి కొద్దిగా ఎచ్చ చేసి కట్టు కట్టేయాల. ఒకే కట్టుకి ఆ వాపు దిగిపోతుంది, నొప్పి పోతుంది, వాపు పోతుంది, ఏముండదు. ఇటువంటివన్నీ జరుగుతాయి. కానీ దానికి మళ్ళీ మనం ఆలోపతి పోతే టెస్టింగ్ అంటాడు, స్కానింగ్ అంటాడు, అది అంటాడు, నీకు అది ఉంది, ఇది ఉంది, నరాలు పోయినాయి, అది పోయినాయి, ఇవి పోయినాయి అని చెప్పి వాడు 10,000 బిల్లు వేస్తాడు, 10 రకాల గోళీలు రాస్తాడు. ఏది పనిచేయదు. ఈ గోళీలన్నీ తిని కెమికల్గా బాగా ఉన్న మనిషి కూడా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాడు. కెమికల్ తోటి మనుషులు మారిపోతున్నారు, వాళ్ళ మనస్తత్వం మారుతుంది. చాలా మంది ఇళ్ళల్లో గొడవలు వచ్చేది ఇవే కదా. మనుషులు మానసికంగా మారిపోతే ఏమంటే తూకేమైకా అని మా పక్కడో మారో అని ఇదే జరుగుతుంటది ప్రతి కుటుంబాల్లో. ఎందుకంటే ఈ కెమికల్ గోళీలు 10 రకాలు 20 రకాలు రాస్తారు. ఇన్ని తింటే ఏమవుతుంది, మనిషి పాడైపోతాడు. ఇవన్నీ తినకూడదు. అది కెమికల్ మంచిది కాదు, రక్తాన్ని మారుస్తాయి, మానసికంగా మనిషి మారిపోతాడు. కాబట్టి అన్నీ మానేయాలి. ఆయుర్వేదాన్ని నమ్మాలి. ఆయుర్వేదానికి మనకి పూర్వం నుంచి కూడా ఆయుర్వేదం అంటే పెద్ద ఆయుర్వేదం అనగానే ఆయుష్ ఇచ్చేది ఆయుర్వేదం. కాబట్టి పూర్వీకులంతా అప్పుడు మహర్షులు మన వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సులు చేశారు, 1000 సంవత్సరాలు బతికారు. మనం 50 ఏళ్ళు బతకడానికి పల్టీలు కొడుతున్నాం కూడా. 1000 సంవత్సరాలు ఎట్లా బతికే రోజు ఈ మూలికలు, కాయగలు, కందమూలాలు తిని తపస్సులు చేసి 1000 సంవత్సరాలు బతికారు. ఇప్పుడు కూడా ఋషిమండలం ఉంది, వాళ్ళంతా బతికే ఉన్నారు చాలామంది చిరంజీవులు. అటువంటివన్నీ ఈ మూలికల్లో, ఈ ఔషధుల్లో మనకు ఉన్నాయి. ఇటువంటి ఆయుర్వేదాన్ని మనం మర్చిపోతున్నాం చాలామంది. ఇప్పుడు జనరేషన్ ఏమిటి, 8వ తరం 400 నుంచి తొక్కేశారు దీన్ని. ఇప్పుడు కూడా ప్రభుత్వం సపోర్ట్ లేదు ఆయుర్వేదానికి. ఎక్కడైనా ఆర్ఎంపీ డాక్టర్ ఏదైనా తప్పు చేయడం వాళ్ళని తీసి లోపలేయడం, క్లినిక్ బంద్ చేయడం ఇలా చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఏం కాదు, వాడు ఎందుకు తప్పు చేసాడు, ఆ తప్పుని ఎట్లా సరిదిద్దాలనేది ప్రభుత్వం గమనించాల. అది లేదు.
ఎందుకంటే పెద్దగా వాటి గురించి పెద్దగా పేపర్లు వేయడం అటు అంటే ఆయుర్వేదాన్ని నమ్మద్దు అని ఈ రకంగా ప్రాపగండ చేస్తున్నారు ఈ అలోపతి వాళ్ళు. ఎక్కడ పోతే వాళ్ళు చెప్తారు ప్రాణం బతకవలసిన వాడిని కూడా చంపేస్తారు వీళ్ళు ఇచ్చే మందులతోటి. అంత దుర్మార్గం. డబ్బు తప్పితే వాళ్ళకు ప్రజల క్షేమం గురించి, పేషెంట్ యొక్క ఆయుష్డు గురించి ఇవన్నీ లెక్కలేదు, అవసరం లేదు. లక్షలే బిల్లు. ఇప్పుడు గర్భిణీ స్త్రీకి చిన్న ముక్క చెప్తాను.